నైట్ కొంచెం మీకు చెప్పాను కదా, నైట్ నుంచి వామిటింగ్ సెన్షన్ అవుతుందని చెప్పి. చిన్న ట్యాంక్ తీసుకొని 6 years అవుతుంది. 6 yearsలో నా ఫస్ట్ యాక్సిడెంట్ అనమాట. లెగ్ చాలా అంటే చాలా పెయిన్. దాకి ఇదంతా లావ్ అయిపోయింది చూడండి మొత్తం. ఇగో ఏళ్ళు కూడా వాసినాయి, లావ్ అయింది. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం అయితే వచ్చేసి 5 అవుతుంది అనమాట. నేనైతే ఏదైతే నా రైడింగ్ జాకెట్ ఉందో, యాక్చువల్లీ నేను ఈ వ్లాగ్ అయితే చేయాలని అనుకోలేదు. ఏమనిపించిందేమో మార్నింగ్ కదా, ఇక చేసేద్దామని చెప్పి ఒక ఆలోచన వచ్చేసింది. చేద్దాము ఎలానైనా సరే, ఎందుకని చెప్పి. సో నేను వెళ్ళేటప్పుడు చెప్తాను ఎందుకు ఏంటి ఈ వ్లాగ్ ఎక్కడికి, ఈ రైడ్ ఎక్కడికి, ఈ వ్లాగ్ దేనికి అని చెప్పి నేను ఇప్పుడు చెప్తాను అనమాట. సో నాది ఏదైతే నా రైడింగ్ జాకెట్ ఉందో, నేను ఇందులో మన ఏవైతే గార్డ్స్ ఉన్నాయో నేను ఆల్మోస్ట్ ప్రీవియస్లో అయితే తీసి మొత్తం వాష్ చేశాను అనమాట. కానీ ఇప్పుడు ఇది ఎంత త్వరగా వేసుకుంటే అంత మంచిది మనకి. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 5 అయితే అవుతుంది అనమాట. సో నేను ఎందుకు ఏంటి అని చెప్పి డీటెయిల్గా చెప్తాను. ముందైతే నాది ఏదైతే రైడ్ జాకెట్కి గార్డ్స్ అన్నీ ఫిక్స్ చేసి నేను ఇంకా ఫ్రెష్ అయ్యి నా రైడ్ కొనసాగిస్తాను అనమాట. ఫైనల్గా మన జాకెట్ అయితే రెడీ అయిపోయింది అనమాట గార్డ్స్తోని. చూసారు కదా ఏవైతే గార్డ్స్ ఉంటాయి కదా. నేను 5కి స్టార్ట్ చేస్తాను అనమాట. 5కి స్టార్ట్ చేస్తే ఇప్పుడు టైం వచ్చేసి 5:17 అవుతుంది. ఇంత త్వరగా అయితే నేను గార్డ్స్ పెడతాను అనుకోలేదు. ఎందుకనంటే ఇవి ఏవైతే హ్యాండ్స్ ఉంటాయో చాలా అంటే చాలా ట్రబుల్ ఇస్తుంది అనమాట పెట్టడానికి. సో మనము ఎంత త్వరగా పెట్టామంటే మినిమం 17 minutesలో అయితే ఇది మొత్తం ప్రిపేర్ చేసేస్తామన్నమాట గార్డ్స్ పెట్టి. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ జామస్గా. సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్. ఇప్పుడు టైం వచ్చేసి 5:17 అవుతుంది. నేనైతే ఇక్కడ నుంచి మ్యారేజ్కి అయితే వెళ్తున్నాను అనమాట. నేను మ్యారేజ్ ఎక్కడికంటే మనకు వచ్చేసి నాగర్ కర్నూల్. ఇక్కడ నుంచి మనకి ఒక 2 hours 45 minutes అయితే జర్నీ చూపెడుతుంది. అంటే అప్రాక్సిమేట్లీ ఒక 100 kilometers అవుతూనే ఉంటుంది. నేను ఇంత త్వరగా లేవడానికి రీజన్ ఏంటంటే నైట్ కొంచెం బయటికి వెళ్ళాను, ఒక స్టంట్ చేశాను అనమాట. స్టంట్స్ వల్ల మొత్తం హెడ్ అంతా ఎట్లా అంటే మస్తు తలనొస్తుంది, కళ్ళు తిరుగుతున్నాయి, వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది. ఇంకా నాకు సరిగ్గా నిద్ర కూడా లేదు. నేను నైట్ 1 అయింది వచ్చేసి. ఇప్పుడు టైం వచ్చేసి 5:20 అవుతుంది. దగ్గర 3-4 hours మాత్రమే గ్యాప్ ఉంది. నేను త్వరగా ఎందుకు లేసానంటే, నాకు చెప్పాను కదా ఏదైతే జాకెట్ ఉందో అది దానికి గార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఫిట్ చేయడానికి చాలా అంటే చాలా టైం పడుతుంది నాకు. ఇక అయినా నాకు నిద్ర కూడా సరిగ్గా రావడం లేదు. ఇంత త్వరగా లేచానంటే నాకే షాక్ అనిపిస్తుంది. ఇక నిద్ర వస్తలేదు కదా అని చెప్పి లేచి నా ఏదైతే జాకెట్ ఉందో జాకెట్ అయితే ఫిక్స్ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను వెళ్ళి ఎందుకంటే కొద్దిసేపు పడుకుదామని అనుకుంటున్నాను. ఎందుకనంటే చెప్పాను కదా, నిద్ర లేకపోతే కూడా మనకు వాంతింగ్ వస్తుంది, హెడ్ఏక్ వస్తుంది, పెద్ద తలకాయ నొప్పి అయిపోతుంది. ఎందుకు కొంచెం నిద్రపోతే మంచిదని. నిద్ర అయితే రావట్లేదు. ఫిర్బీ మళ్ళీ రాకుండా ట్రై చేస్తా. ఒక అప్రాక్సిమేట్లీ ఒక 7 వరకు అయితే ట్రై చేస్తాను. అప్పుడు లేచి ఫ్రెష్ అయ్యి ఇంత టీ అన్న ఏమన్నా తాగి మనం ఇక్కడ నుంచి అయితే మన రైడ్ అయితే స్టార్ట్ చేస్తాం అనమాట. నేను రైడ్లో వెళ్ళేటప్పుడు చెప్తాను ఎందుకు వెళ్తున్నాను, వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా మన రైడర్స్ అయితే ఎవరు రాలేరు. ఇదేంటంటే మన రైడ్కి సంబంధించిన రైడ్ అనమాట. ఎలా అంటే మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నారు, మీకు చెప్పాను అనుకుంటా ప్రీవియస్ వీడియోస్ అయితే. ఇంకోటి ఏంటంటే చాలా రోజుల తర్వాత నేనైతే ఈ వ్లాగ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే నేను లాస్ట్ రైడ్ ఏది కేదార్నాథ్ వెళ్ళాను. కేదార్నాథ్ వీడియోస్ అవి ఇంకా ఎడిట్ చేసి వేయలేదు యూట్యూబ్లో. అవి ఎడిట్ చేసి వేసాక ఇంకా అప్పటి వరకు అయితే ఈ వ్లాగ్ చేయొద్దని అనుకుంటున్నాను. కానీ ఇది మస్ట్, అంటే వ్లాగ్ కంపల్సరీ చేయాల్సిందే కాబట్టి చేస్తున్నాను అనమాట. సో ఎందుకంటే నేను ఇప్పుడు వెళ్ళి అయితే కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకుంటాను. నాకు చాలా హెడ్ఏక్ వస్తుంది, వామిటింగ్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాతో అయితే లేదు. ఇంకా ఇప్పుడు టైం అయితే వచ్చేసి 7:10 అవుతుంది అనమాట. అయినా సరే నాకు వామిటింగ్ సెన్షన్ ఆగలేదు, ఇంకా అలానే వస్తుంది. అప్పటి నుంచి నిద్ర కూడా వస్తలేదు. అయినా ఇక్కడ మసలుకుంటా అయితే పడుకున్నాను అనమాట. ఇప్పుడు లేచి ఫ్రెష్ అయ్యి మనం ఎంత త్వరగా వెళ్తే అంత మంచిది మనకి. ఎందుకంటే మేము ఈ రైడ్లో అయితే నేను ఒక్కనే వెళ్తున్నాను అనమాట. మన రైడర్స్ ఎవరు రావట్లేదు. ఎందుకంటే రైడర్స్ అందరూ ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోయారనమాట. కొంచెం వేరే అంటే దానికన్నా ఇంపార్టెంట్ వర్క్ ఉంది కాబట్టి అందరు ఎక్కడ వెళ్ళిపోయారు అనమాట.
మనకి ఏం పీకే పని లేదు కాబట్టి ఇంకా కంపల్సరీ వెళ్ళాల్సి వస్తుంది. నేను మ్యారేజ్ వచ్చేసి 8:30కి అనమాట మార్నింగ్. ఇక మీకు తెలుసు కదా మన హైదరాబాద్లో ఎట్లనో విలేజ్లలో 8:30 అంటే ఇంకా 1 అవర్ 2 అవర్స్ అటు ఇటు అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి అంటే ఫస్ట్ లేచి ఫ్రెష్ అయ్యి ఇక్కడ నుంచి నాగర్ కర్నూలు వెళ్ళాలన్నమాట. నాగర్ కర్నూలు నుంచి ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది మళ్ళీ అక్కడ నుంచి విలేజ్కి. నాగర్ కర్నూలు ఎందుకంటే అక్కడ మ్యారేజ్కి కావాల్సిన గిఫ్ట్స్ తీసుకోవాలి కదా, లైక్ డైనింగ్ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్ ఏవైనా కానీ అక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేసి తీసుకొని అక్కడ నుంచి ట్రాలీలో తీసుకెళ్ళేసరికి టైం అయితే పడుతుంది. సో అందుకని చెప్పి వెళ్తున్నాను అనమాట. ఫైనల్గా ఇప్పుడు టైం అయితే 7:48 అవుతుంది. నేనైతే రెడీ అయిపోయాను. ఇంకా మనదేం లేదు. నైట్ కొంచెం మీకు చెప్పాను కదా నైట్ నుంచి వామిటింగ్ సెన్షన్ అవుతుందని చెప్పి, దానికని కొంచెం లెమన్ టీ తీసుకుంటున్నా. ఇప్పుడు టీ తీసుకోవట్లేదు, సారీ లెమన్ తీసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు లెమన్ తీసుకొని ఇంకా మన రైడ్ అనేది స్టార్ట్ చేసేస్తాను. మొత్తం రెడీ అయిపోయాను, జాకెట్ వేసుకొని షూ తీసుకొని మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోవాలి. ఫైనల్గా నేను స్టార్ట్ అయితే అయిపోతున్నాను అనమాట. నా బండి వాషింగ్ కూడా అయిపోయలేదు ఎందుకంటే సడన్ ప్లాన్ అయినందుకు. శంషాబాద్ చూడండి ఇదంతా. ఇక్కడ నుంచి రైట్ వాటి స్టేట్ వెళ్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్ వస్తుంది అనమాట.
ఫైనల్గా మ్యారేజ్ ఫైనల్గా మ్యారేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. మనం ఏదైతే మన రమేష్ అన్న ఈరోజు మనకు మిషన్ ఇచ్చిండో ఆ మిషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాను అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 12:43 అయితే అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాను. నాకు 134 కిలోమీటర్స్ అయితే చూపెడుతుంది. మన మిషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎంత స్లో వెళ్తే అంత మంచిది. నేను ఆల్రెడీ వ్లాగ్ చేద్దాం అనుకున్నాను. అది ఏదైతే కెమెరాది మౌంట్ ఉంటుంది కదా, మౌంట్ అనేది ఇరిగిపోయింది అనమాట. సో అట్లా నేను బ్లాగ్ చేయలేకపోతున్నాను. నేను ఏవైతే షార్ట్ వీడియోస్ అయితే ఇక్కడ ఫోన్లో నుంచి అయితే తీసుకున్నాను అనమాట. మేము మ్యారేజ్కి అయితే వచ్చేసాను అనమాట. మ్యారేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు చెప్పాను కదా మార్నింగ్ వెళ్ళి కొంచెం డైనింగ్ టేబుల్ ఇంకా అలాగే డ్రెస్సింగ్ టేబుల్ ఇవి తీసుకుంటా అని చెప్పి ఇంకా తీసుకోలేదని చెప్పి. ఎందుకు తీసుకోలేదు నేనంటే మార్నింగ్ నేను వచ్చేసరికి ఇక్కడ నాకు 9:30, 10 అయిందనమాట. అప్పుడప్పుడే షాప్స్ అన్నీ ఓపెన్ చేసారు. మేము వెళ్ళి చూసాము. కాకపోతే అక్కడ ఎక్కువ డైనింగ్ టేబుల్స్ సరిగ్గా లేవు, డ్రెస్సింగ్ టేబుల్స్ కూడా సరిగ్గా లేవు. ఏదో ఎట్లా అంటే నార్మల్గా ఉన్నాయి. ఇక విలేజ్లో ఎట్లుంటాయి మీకు తెలుసు కదా, దాని తగ్గట్టే ఉన్నాయన్నమాట. మాకైతే నచ్చలేదు. పైగా వాడు నచ్చలేదు, అది కాకుండా ఇంకా కాస్ట్ కూడా ఎక్కువ చెప్తున్నాడు. అది దానికి రీజనబుల్ కాదనిపించింది నాకు. అట్లా అని చెప్పి మేము అందరం మా టీం మెంబర్స్ అందరం డిస్కస్ చేసినాము. అది బాగాలేదు అది ఇది అని చెప్పి. సో ఇంకొక 4-5 డేస్ ఉంది. నేను ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళి అక్కడనే చూస్తాను. ఏమైనా మంచి షాప్స్ ఏమైనా ఉంటే, అంటే మన హైదరాబాద్లో అయితే మస్తు షాప్స్ ఉంటాయి, అక్కడ వెళ్ళి చూస్తాను. నేను ఇంకా గ్రూప్ మెంబర్స్ అందరం వెళ్ళి అయితే సెలెక్ట్ చేస్తాము. మంచి సెలెక్ట్ చేసి హైదరాబాద్ నుంచే తీసుకొద్దామని చెప్పి మేము అనుకున్నాము. సో వెళ్ళాం మ్యారేజ్కి. మన వాళ్ళు అయితే మంచిగా రిసీవ్ చేశారు. ఏంటంటే అక్కడ అందరూ ఉన్నారు కదా, ఇంకా బ్లాగ్ తీయాలంటే నాకు ఏదో అనిపించింది. అందుకే బయటికి వెళ్ళేటప్పుడు దిద్దామని చెప్పి ఆ ఊరు పొలిమేర నుంచి బయటకు వచ్చాను. ఇక్కడ ఒక బస్ స్టాండ్లా ఉంది చిన్నగా. ఆ బస్ స్టాండ్లో అయితే నేను బ్లాగ్ చేస్తున్నాను అనమాట. మంచిగా రిసీవ్ చేసుకున్నారు, అంతా మంచిగా ఉంది. A to Z అంతా అయిపోయింది అనమాట. సో నేను ఇప్పుడు ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్తున్నాను, అంటే మన డెస్టినేషన్కి. నాకు చెప్పాను కదా 134 కిలోమీటర్స్ చూపెడుతుందని చెప్పి, 12:43 అవుతుందని చెప్పి. జస్ట్ ఇప్పుడు 1 అవుతుంది. మనం బ్లాగ్ చేసే వరకు 1:30 అలా అవుతుందన్నమాట. సో నేను ఎప్పుడైతే ఈ విలేజ్లోకి ఎంటర్ అయినానో 2 సార్లు టీట్ పెట్టుకున్నాను అనమాట. టీట్ పెట్టుకున్నా అంటే తెలుసు కదా, ఒకటేమో నాది ఏదైతే కాలు దగ్గర, అంటే పోయేటప్పుడే ఒకటి ఇచ్చిండు బండితోని. నా కాలుకి అనేది వెనకాల బయట ఏదైతే స్కిన్ ఉంటుందో చర్మం లేచిపోయింది అనమాట. నేను అయినా సరే నడవలేకపోతున్నాను. ఆడ నుంచి పెళ్లి సందర్భం నుంచి బయటకు వస్తుంటే నడుచుకుంటూ వస్తుంటే ఆడ చూసిన వాళ్ళు కూడా అంటున్నారు ఏమైంది కాలుకి ఏమైందని చెప్పి. ఇక నేనేం చెప్పలేదు, ఎందుకంటే ఆల్రెడీ మా ఫ్రెండ్ అట్లనే యాక్సిడెంట్ అయి అనిపోయాడు. ఫ్రెండ్ అనేది ఎవరో చెప్తాను, మీకు అందరికి ఒక ఆలోచన రావచ్చు, అరే ఏందినా ఈయన మ్యారేజ్ అంటుండు, డైనింగ్ టేబుల్ అంటుండు, అసలు ఏంది కథ ఏంది అని చెప్పి మీ అందరికి ఒక డౌట్ రావచ్చు. ఆ డౌట్ ఏంటి అని అంటే చెప్తాను, ఆగండి. సో మెయిన్ నేను ఈ మ్యారేజ్కి రావడానికి రీజన్ ఏంటంటే, ఈ మ్యారేజ్ ఎవరిదో కాదు, మా అంటే మా గ్రూప్ మెంబర్స్, మా రైడర్స్ ఉంటారు కదా అందరూ, అందులో ఒక అతను గడ్డి మలేష్ అని ఉంటాడు అనమాట. అతను రీసెంట్గా ఒక 6 months బ్యాక్ ఎక్స్పైర్ అయ్యాడు. ఎలా అంటే వాళ్ళ విలేజ్లోనే హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేసినందుకు టర్నింగ్ మీద లైక్ ఆటో టచ్ చేయడంతో యాక్సిడెంట్ అయ్యి ఆన్ స్పాట్ డెడ్ అయ్యాడు అనమాట. ఇప్పుడు నేను ఎవరి మ్యారేజ్కి వచ్చినా అంటే వాళ్ళ సిస్టర్ మ్యారేజ్కి వచ్చాను అనమాట నేను. అందుకని చెప్పి మేమందరము వద్దామని అనుకున్నాం. కాకపోతే ఎవరికి అనుకున్న డేట్లో అయితే వీలు కాలేదు. మళ్ళీ ఒక డేట్ అంటే లైక్ 1 week అలా చూసుకొని మళ్ళీ అందరం కలిసి రీసెంట్గా వద్దామని చెప్పి అయితే మేము అనుకున్నాం అనమాట. సో ఈరోజు అయితే ప్లాన్ అలా అయిపోయింది. ఇంకా అతనికైతే అన్నవాళ్ళు లేరనమాట. ఇప్పుడు అన్నవాళ్ళు కావాలనంటే ఇంకా మేమే రైడ్ మెంబర్స్ అందరం ఏదున్నా మేము ముంగలికి కావాలన్నట్టయితే మేము వచ్చేసామన్నమాట. సో అలా అయ్యింది యాక్సిడెంట్. అయినా ఇప్పుడు ఇంత మంచి మూమెంట్లో ఉన్నాం. వాళ్ళ మ్యారేజ్ అంతా ఒక కంప్లీట్గా మంచిగా అయిపోతుంది. అలాంటి టైంలో ఇప్పుడు మళ్ళీ సాడ్ న్యూస్ ఎందుకు చెప్పండి. మన ఫ్రెండ్కి అలా అయింది కదా. అయినా లేని లోటు, అయినా లేకున్నా మీ అన్నగా మేము ఉన్నామని చెప్పి మేము రావాలని చెప్పి అయితే మేము వచ్చామన్నమాట. సో అలా అయ్యింది ఈరోజు రైడ్. నాకు అసలు మెయిన్ వచ్చేసి ఒకటి పెట్టాడని చెప్పాను కదా బైక్తో, చూడండి ఎలా అయింది. కాలు ఇదే నడవనికి వస్తలేదు అసలు.
కనబడుతుందా? మొత్తం తోలంతా లేచిపోయింది చూడండి. అసలు ఏమైందంటే వాడు నేను స్ట్రైట్గానే వెళ్తున్నా, వాడు ఏం చేసిండు రోడ్ అక్కడ స్ట్రైట్ వెళ్తుండే ఏమైందేమో వాడికి యూటర్న్ తీసుకుని ఇట్లా నేను స్లో చేసుకున్నా. యూటర్న్ తీసుకుని నేను ఇట్లా వెళ్ళిపోతాడేమో అనుకున్నా. మళ్ళీ ఏం చేసిండు యూటర్న్ తీసుకొని మళ్ళీ ఇట్లనే పోయిండు. సక్కున పోయి వెనకాలకి పక్కన వచ్చిన. అంటే ఆల్మోస్ట్ నేను స్పీడ్లోనే ఉన్నా. నా బండి కంట్రోల్ చేసి ఏం చేసిన అంటే సైడ్కి దబాయించడంతో ఏమైందంటే నా టైర్ అనేది వాని కాలుకి గుద్దుకుంది. నాది కాల్ అనేది వానికి వెనకాల స్టాండ్ ఉంటుంది కదా, ఆ స్టాండ్ ఫుట్ రెస్ట్ అదైతే నాకు గిరకపోయింది అనమాట. నేను కంట్రోల్ చేసిన కాబట్టి, అంత మాత్రం కంట్రోల్ చేసిన కాబట్టి ఇంకా మన బైక్కి కూడా ఏం డ్యామేజ్ కాలేదు చూడండి. ఏం డ్యామేజ్ కాలేదు మన బైక్కి. వాడి బైక్ అయితే ఇలా ఈ ఇండికేటర్స్ బ్యాక్కి 2 ఇరిగిపోయినాయి. వెనకాల డో మీద ఉంటుందో అది కూడా ఇరిగిపోయింది అనమాట. మనం సేఫ్గా రైడ్ చేసాం కాబట్టి, ఇంకా ఆల్మోస్ట్ కంట్రోల్ చేసాం కాబట్టి ఏం కాలేదు చూడండి. మన బైక్కి ఏం కాలేదు, మనకేం కాలేదు. మనకి ఏదో చిన్న దెబ్బ అయింది, కాకపోతే బెంకినట్టుంది. పర్లేదు, సెట్ అయిపోతుంది అది, సెట్ అవుతుంది అది. కానీ వాడికి మాత్రం బాగానే తాకినట్టుంది. వాడికి ఎలా అంటే నడవనికే కూడా వస్తలేదు. రాగానే ఇది ఒకటి అయిందా, రాగానే ఒక యాక్సిడెంట్ అయ్యింది. ఆ యాక్సిడెంట్ అయిన తర్వాతకి ఎప్పుడైతే నేను విలేజ్కి ఎంటర్ అయ్యానో, విలేజ్ ఎంటర్ అయిపోయిన తర్వాతకి లోపలంతా నా హెల్మెట్ అనేది నెత్తికి పెట్టుకోకుండా, అంటే లోపల వచ్చేసాం కదా, ఒక బాబు ఏం చేస్తుండో ఒక అడ్రస్కి తీసుకెళ్ళాను. వాళ్ళ అడ్రస్కి తీసుకొని వెళ్ళిన అనమాట. నాకు నేను చేసిన హెల్మెట్ దగ్గరనే కదా, హెల్మెట్ ట్యాంక్ మీద పెట్టాను. ఇంకా మూవ్ అవుతుండే అక్కడ అన్ని బుడదలు ఉన్నాయి. మొత్తం వెళ్తున్నా బండి స్లిప్ అయి ఇట్లా వడనికి వెళ్ళి హెల్మెట్ అనేది హ్యాండిల్లో ఇరికింది. హ్యాండిల్ మలపడానికి రాలేదు. మళ్ళీ ఆడికి కంట్రోల్ చేసి బండి కింద పడకుండా చేశాను. నేను ఏదైతే ఈ కొత్తపల్లి విలేజ్లో ముస్టిపల్లి అని చెప్పి విలేజ్ ఉంది ఒకటి, అక్కడికైతే పెళ్ళికి వచ్చాను అనమాట. నాకు 2 సార్లు అయితే ఇది అయ్యింది. మళ్ళీ వాళ్ళకి చెప్తే వాళ్ళు మళ్ళీ అనుకుంటారు, అరే మా అబ్బాయికి ఇలానే అయ్యింది, యాక్సిడెంట్ అయింది, మళ్ళీ అబ్బాయి వచ్చిండు, మళ్ళీ ఎట్లా అయింది అది అని చెప్పి వాళ్ళు టెన్షన్ పడతారు. మైండ్లో అనేది ఒకటి ఉండిపోతుంది అని చెప్పి నేను అక్కడ కవర్ చేసి బయటకు వచ్చానమాట. సో ఎనీవేస్ ఏదైతే ఏముంది, మ్యారేజ్ అయితే సక్సెస్ఫుల్ అయింది. ప్రతి మ్యారేజ్లో ఎవడన్నా తాగుతాడు, ఎవడన్నా ఆవుల పిచ్చి టీట్ గాడు ఉంటాడు. అంటే ఏదో లొల్లి తీయని ఇంకే తాగి అన్ని లవడ పంచాయతీలు ఉంటాయి. ఈ విలేజ్లో అయితే అట్లా ఏం లేదు. అందరూ ఎవరిలాలు వస్తున్నారు, మంచిగా తింటున్నారు, ఉంటున్నారు, మదాకులు చేసుకుంటున్నారు, ఉంటున్నారు. అంతవరకే ఉంది. ఏం లొల్లి పంచాయతీలు అయితే ఏం నడుస్తలేదు, అంత మంచిగా ఉంది. సో ఈ మ్యారేజ్ అయితే బాగానే అయిపోయింది మొత్తం ఎక్కడిదక్కడ. మనం ఇప్పుడు ఎంత తొందరగా మూవ్ ఆన్ అయితే అంత మంచిది మనకి. ఎందుకంటే నాకు హైదరాబాద్లో కొంచెం వర్క్ కూడా ఉంది. ఆ వర్క్తో పాటు మేము చెప్పాను కదా డైనింగ్ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్ అని, అది కొంచెం సెలెక్ట్ చేసేది ఉంది. సో ఇక్కడ నుంచి ఇంకా మూవ్ అయిపోతున్నాను. నేను తీసుకొని 6 ఇయర్స్ అవుతుంది. 6 ఇయర్స్లో నా ఫస్ట్ యాక్సిడెంట్ అనమాట ఈరోజు విలేజ్కి వచ్చేటప్పుడు. అదే చెప్పాను కదా నా కాలుకి తాకిందని. ఫస్ట్ యాక్సిడెంట్ నాది 6 ఇయర్స్లో. నా బైక్ మీద నాకు ఒక్కసారి కూడా యాక్సిడెంట్ కాలేదు 6 ఇయర్స్లో. ఫస్ట్ టైం నాకు ఈరోజు యాక్సిడెంట్ అయిందనమాట. అది కూడా ఒకటి కాదు, 2 అయినాయి. ఒకటేమో యాక్సిడెంట్ కాలుకి తాకింది, ఇంకోటేమో బండి మొత్తం పడిపోతుంటే ఏదో హ్యాండిల్ చేసాము, లేకపోతే ఊర్లో మొత్తం బుడదలో పడిపోతుండే నేను. అని ఏం చేద్దాం, కొన్నిసార్లు అలా అవుతుంది. ఏం చేద్దాం, ఇక మనకి బాగలేదు అని చెప్పి అనుకొని, లేదంటే ఏమో అయ్యింది అని అనుకొని ఇంకా నడవాలంతే, అయ్యింది అయిపోయింది అన్నట్టు వెళ్ళిపోవాలి. ఇంకా కొంచెం ఇప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగా వెళ్తే మనకు కూడా మంచిది, వచ్చే వాళ్ళకు కూడా మంచిది, ఏం కాకుండా. సో ఇంకా మూవ్ ఆన్ అవుతున్నాను. ఇంకా
ఫైనల్గా నేను ఇంటికి అయితే వచ్చేసాను అనమాట. అంటే చెప్పాను కదా, నాకు ఆడ నుంచి వచ్చేసరికి 4 అయితే అయ్యింది. నేను షాప్లోనే కొంచెం వర్క్ ఉండడం వల్ల అక్కడనే ఉన్నాను అనమాట. జస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతుంది. ఇప్పుడు వచ్చానమాట నేను ఇంటికి. లెగ్ చాలా అంటే చాలా పెయిన్ ఉంది. మీకు మధ్యాహ్నం చూపెట్టాను కదా, అదేంటంటే లైక్ షూస్ ఉన్నాయి కాబట్టి సరిగ్గా చూపెట్టలేదు. ఇప్పుడు చూపెడతా చూడండి ఎంత లావ్ అయింది. అది నడవడానికి వస్తలేదు, అయినా సరే మనం కష్టజీలం కాబట్టి నడుస్తున్నాము. అంత ధైర్యం ఉంది మన గుండె ధైర్యం. నా గుండె ధైర్యం అలా ఉంటుంది. చూపెడతా చూడండి ఒకసారి ఎట్లా ఉందో నా కాలు. ఇది దాకి ఇదంతా లావ్ అయిపోయింది చూడండి మొత్తం. ఇగో ఏళ్ళు కూడా వాసినాయి, లావ్ అయింది. ఇక్కడ వరకు ఏం నొప్పి లేదు, ఇక్కడ నుంచి ఈ సర్కిల్ మాత్రం నొప్పి ఉంది ఇటు వరకు అంతే. మళ్ళీ ఇక్కడ లేదు, మళ్ళీ కాలు ఇక్కడనే ఉంది. కాలు మొత్తం వాసింది, నడవడానికి వస్తలేదు. ఎట్లా నడుస్తున్నా అంటే ఇట్లా ఇట్లా కుంటూ నడుస్తున్నా. అయినా ఇక ఏం చేస్తాం, సమ్ టైమ్స్ హ్యాపెన్. ఇప్పుడు తినేసి పడుకోవాలి. ఇంకా నేనైతే ఎప్పటి నుంచో డైట్ అని చెప్పి నా ఫ్రెండ్స్కి, నా ఫ్యాన్స్కి అయితే చెప్తున్నాను. ఎవరు నమ్మట్లేదు. నా డైట్ చూడండి, బాయిల్డ్ ఎగ్, అలానే రోటీ, ఇంకా మిల్ మేకర్, అలానే ఫిష్ ఫ్రై. నేను డైట్ మెయింటైన్ చేస్తున్నాను. నేను ఇప్పటికైనా నమ్మండి. సో ఈరోజైతే నా విందు భోజనం దీంతో కానిచ్చేస్తాను. ఇంకా నా డిన్నర్. అలాగే దీంతోపాటు ఫిష్ కర్రీ. చూసారా ఎన్ని ఐటమ్స్? ఇలా ఉండాలి లైఫ్ అంటే. నా లెగ్ మొత్తం వాపు వచ్చినా సరే నేను చూడండి ఎంత నా డిష్ ఎలా తింటున్నాను చూడండి. నా డిన్నర్ ఎలా అవుతుంది చూడండి. యాక్చువల్లీ అందరూ అనేది ఏంటంటే ఫిష్ ఎగ్ ఇది తింటే ఫుడ్ పాయిజన్ అవుతుంది అని చెప్పి అని అంటారు. కానీ కాదు అని చెప్పి నేను నిరూపిస్తా. రేపు పొద్దుగాల మంచిగా ఉంటే నేను చూద్దాం ఎలా అవుతుందో ఏందో రేపు. అయినా సరే తినొద్దు నా కాలుకి అలా అయినందుకు ప్రస్తుతానికైతే, అయినా సరే నేను తిని చూపిస్తాను చూడండి. నా బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈజ్ యాదమ శ్రీకాంత్.